నాడు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఒక అంశమైన వాక్యం పరిపూర్ణ సౌందర్య సేవలను దేవుడు ప్రకాశిస్తున్నాడని మాట జ్ఞాపకం చేసుకుంది. మరి మనం కూడా పరిపూర్ణమైన సౌందర్యం కలిగిన సీఎలు వలె ప్రకాశించాలి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసే మాట ఏంటంటే కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 3వ వచనం. మన దేవుడు ఏం చేయించున్నాడు, ఆయన మౌనముగా ఉండడు. కాబట్టి దేవుడికి వాక్యం చెప్పబడిన మాట ఏంటంటే మన దేవుడు ఏం చేయించున్నాడు, ఆయన మౌనంగా అయితే ఉండడు అని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే సమయం చాలా అర్థమైంది కాబట్టి ప్రార్థన సమయంలో ఒక మాట ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడి వాక్యంలో ఉంటే మన దేవుడు ఏం చేయించున్నాడు అయితే ఆయన మౌనంగా ఉంటాడు. ప్రభు మరి ఎందుకు ఏం చేయించున్నాడు, ఎందుకు వేయించుకుంటున్నాడు, ఆయన మౌనంగా ఉండకుండా ఏం చేయబోతున్నట్టు బైబిల్ విషయాలు అవి మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. వాటి విషయంలో మనం ఎంతో పరీక్షించుకోవాల్సిన వారిగా సరిచేయబడి ప్రార్థన ద్వారా మనం ముందుకోవాల్సిన చాలా విషయాలు పెరుగుతున్నాయి. అయితే వాటన్నిటిని మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని వ్యక్తిగతంగా ప్రేమించిన తండ్రి, పరిశుద్ధమైన దేవాలయాలు ప్రేమిస్తున్నారు. నిలబడేవాడిని నిలబెట్టేది, మాట్లాడేవాడిని నేను మాట్లాడించండి, చాలా ఆత్మలకు అభిషేకించండి. ప్రజల వాక్యం నేనైతే నిష్ప్రయోజనమైన వాడిని దాసు యజమాని వైపు చూసినట్టు దాసాడు యజమానుల వైపు చూసినట్టు మాకు మీ వైపు చూస్తున్న సహాయం మాతో మాట్లాడి వాక్యం పెరుగులు మా జీవితంలో ప్రార్థించడం నేర్పించుకొని దేవాశయంలో ప్రకాశిస్తున్నారు, ప్రకాశించాలి. అదే ప్రభావం మాకు ప్రభావ దేవుడుగా మీరు ఏం చేస్తున్నారు, మేము మౌనంగా ఉన్నారు. అవి ప్రభావ విషయాలు ధ్యానించుకోబోతున్నాగా మా జీవితాలకు అవసరమైన మాట తెరవబడిన ఆకాశంలో కలిగి ఆకాశం పరిశుద్ధాత్మ రక్షించండి. నాతో మొదలు మీరు మాట్లాడలేదు, మీ వాక్య వెలుగులో సత్యం మేము ఎట్లా ప్రార్థించాలో దేవుని ప్రార్థించాలో కూడా మీరు మాకు బయలుపరచమన్నట్టు మా బయలు మా విధులు అడవి జంతువులకు ఇచ్చే దేవుడు కాబట్టి ప్రభావ నిలబడేవాడి నిలబెట్టేది మరొకసారి మాట్లాడేవాడి మాట్లాడించేది మీరు మా ఆత్మను రక్షించండి. ప్రజల వాక్యం ఇక్కడ నీ నామాన్ని ముందు కోరుకుంటూ మాతో మాట్లాడమని ప్రార్థించాలో బయలుపరచమని ప్రభావ సంధిస్తున్నాము విశ్వాసం ప్రార్థిస్తున్నాము. కాబట్టి రాయబడినటువంటి మాట ఏంటంటే కీర్తనలో మనం చక్కటి మాటలు వస్తున్నాము. మన దేవుడు ఏం చేయించున్నాడు, ఆయన మౌనంగా రెండు. కాబట్టి ప్రభు ఏం చేయించున్నాడు, ఎందుకు ఏం చేయించున్నాడు అంటే బైబిల్ అనేక కోణాలు మనం చూస్తూ వస్తున్నాము. అంతర్గలో మార్చుకుంటారని బైబిల్ చెప్పబడిన అనుభవాలు మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ ఆయన మౌనంగా ఉంటాడు అని బైబిల్ చదివిస్తుంది. ఏం చేస్తున్న దేవుడు మౌనంగా ఉన్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు అంటే దాంట్లో మొదటి మాట మనం జ్ఞాపకం చేస్తున్న యెషయా గ్రంథము 41వ అధ్యాయము. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 9వ వచనం. భూదిగాంతము నుండి నేను పట్టుకొని దాని పనుల నుండి తెలుసుకునే వాడు. కాబట్టి రాయబడిన మొదటి మాట ఏంటంటే భూదిగాంతం నుండి పట్టుకుని దాని పనుల నుండి భూమి దిగాంతం నుండి పనులను తెలుసుకునే వాడు. దేవుడు ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు. తాను ఎవరైతే పిలుచుకుంటూ వచ్చాడో అట్టి వారి పట్ల దేవుడు వారితో ఏం చేసుకున్నాడు. అదేవిధంగా దేవుడు పిలుచుకున్నటువంటి వారితో పిలుపడి మనం ఏమనుకుంటామంటే సేవ అనుకుంటాము. దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభువు శిలువలో కాల్చిన రక్తం, ఆ రక్తం ద్వారా మనకు
పాపాలు క్షమించడానికి ప్రతి సువార్త చెప్పబడినట్టు ప్రయాసపడి పాలించిన సంస్థ కదా నా యొక్క గమనించుకోవచ్చు. భూమి యొక్క పనుల నుండి ప్రయాసపడుతున్న మనల్ని దేవుడు తెలుసుకోవచ్చు. అయితే ఆయన మౌనంగా ఉంటాడని మనం అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే 10 సువార్త 25వ అధ్యాయంలో అశ్రద్ధ చేసినటువంటి గుర్తైనటువంటి 5 గణితం చూస్తూ వస్తుంది. దేవుడి యొక్క పిలుపు మనకు వచ్చిందని, దేవుడు మనకు పిలుచుకున్నాడని, పిలిచిన దేవుడు మనకి రక్షణ ఇచ్చాడని, రక్షణ ద్వారా మనం మారుమూసం పొందేమని, పొందిన మనం బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చామని, సాక్ష్యం ఇచ్చిన మన జీవితాల్లో ప్రముఖంగా నమ్మకంగా ఆ దేవుడి సన్నిధిలో ఉంటున్నామని కాదు. కానీ ఈ రోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ ప్రతి క్రైస్తవ జీవితంలో జరుగుతుంది. కానీ పిలిచిన దాంట్లో మనం ఎంత నమ్మకం ఉంటాం, దారి జరిగిపోతున్నామా? ఎందుకంటే కదా, నేను భూమి యొక్క బోధిగంతుల నుండి నేను పట్టుకొని దాని పనుల నుండి పిలుచుకున్న వాళ్ళు. ఈరోజు పిలువబడిన మనం ప్రభు యొక్క సన్నిధి కొరకు, ప్రభు ఇచ్చే రక్షణ కొరకు పిలువబడ్డా రక్షణ పొందిన రక్షణ ఎంతవరకు మనం కాపాడుకుంటున్నాం, లేదా మానవ విషయంలో మనం ఎలా ఉంటున్నాం, లేదా బాప్తిసం విషయంలో చనిపోయిన మనం మరలా తిరిగి తెస్తున్నామా, తిరిగి తెచ్చినట్టు ప్రాచీన స్వభావం ఉంటుందా? ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. ఒక రకంగా మనం ఈరోజు ప్రార్థన చేసుకోవాల్సిన మొదటి అంశం ఏంటంటే, ప్రభువును నన్ను పిలిచి నేను ప్రయాసంతో ఈ లోకంలో భారం ఉన్నప్పుడు నీవు నన్ను పిలిచావు, నేనైతే నమ్ముతున్నాను. పిలిచి నాకు ఉచితంగా రక్షణ ఇచ్చావు, పిలిచి నాకు మానవసించు, పిలిచి నాకు బాప్తిస్మం నడిపించు, నా పాత జీవితాన్ని చంపేసు. కానీ ఈరోజు నేను ప్రార్థనకు వచ్చేటప్పుడు, ఈరోజు ప్రార్థనకు వచ్చిన నా జీవితంలో రక్షణ కోల్పోయిన అనుభవంగా నువ్వు పిలిచి ఉచితంగా రక్షణ వచ్చావు, ఆ రక్షణ నేను కోల్పోయినా. మానవ విషయంలో ఎక్కడైనా దారి తప్పి ఉన్నానా? సిలువ వేయబడిన నేను మరలా జీవిస్తూ ఉన్నానా? ఎట్లా అంటే ఒక చెట్టు ఉన్నాను, ఆ చెట్టుని మనం కొంతవరకు దానికి పక్కన పడేసిన తర్వాత దాని వేలుతో బట్టి మరలా చిగురించా ఖచ్చితంగా చిగురించి. అంటే ఈరోజు చనిపోయిన అనుభవం ప్రతి క్రైస్తవుల్లో లోకంలో మరలా చిగురించే అనుభవం వస్తుంది. అవ్వాలి కదా, మళ్ళీ ఈరోజు ప్రభావం మళ్ళా సరిచేస్తున్నాను. ఈరోజు మనం ప్రార్థించవలసిన కోణం ఏంటంటే, మన రక్షణ విషయమై మనం ఎంతవరకు కాపాడుకుంటాం, మనం పొందిన మానవ ఎలా ఉంది, తర్వాత మనం ప్రభుత్వ పాటు సంరక్షణ మనం ఈ రోజు ప్రభువులో జీవిస్తూ ఉన్నామా, లేదంటే లోకంలో జీవిస్తున్నాం? అయితే ఒకవేళ లోకంలో జీవిస్తుంటే పొందిన రక్షణ కోల్పోయి ఉంటే, 50 నీ రక్షణ మరలా పుట్టించు, సమ్మతిలో మనసులో దయచేయమని దేవుడు. ఈరోజు మొదటిగా దేవుడు వేయి చేయించున్నాడు ఎవరి కోసం అంటే, భూదిగంతుల పనులను పిలుచుకున్న వారు, వారి రక్షణ, వారి మానవసు, వారి బాధ్యత విధానం చూసి వారికి తగినటువంటి బహుమానం వేయి చేయించున్నాడు. అయితే మనం ఎటువంటి అనుభవంలో ఉన్నామో దాన్ని బట్టి మనం పొందుకునే వాళ్ళు. ఏది పిలుస్తామో అదే పంట కోసం కాబట్టి దేవుడు ప్రభు మనం పిలిచి మనకి ఇచ్చిన రక్షణ ఎంతవరకు కాపాడుకుంటాం అన్నది ఈరోజు పరీక్షించుకోవాలి. సంఘాలను ప్రార్థన చేసుకుని ప్రభావ నీ ద్వారా పొందిన రక్షణ పోగొట్టుకున్నాను. దేవ బాధమోస విషయంలో విషయంలో బాధ వచ్చారు. అనేక పర్యాలు దేవుడు మాట్లాడచ్చు, అనేక పర్యాలు దేవుడు దర్శించవచ్చు. ఒక విషయంలో దేవుడు బాధమోస పొందు బాధమోస పొందిన దేవుడు హెచ్చరిస్తున్నా. మనం బాధమోస పొందినటువంటి అనుభవం ఉంటే ఈరోజు ప్రభావ ఈరోజు నాకు బాధమోస నేను పొందిన రక్షణ కోల్పోయిన సమకూర్చు. అలాంటి మా పిల్లలైనటువంటి దావీదు రాజుకి కోల్పోయిన రక్షణ ఎలా సమకూర్చావు, ఎలాగైతే సమకూర్చు వచ్చావు, దావీదు సమస్తను సమకూర్చుకున్నట్టు ఈరోజు నేను పోగొట్టుకున్న సమస్తాన్ని సమకూర్చుకోవాలి. సంప్రాప్తంగా రక్షణ సమకూర్చుకోవాలి, బాధమోసం సమకూర్చుకోవాలి. క్రీస్తుతో పాటు చనిపోయిన అనుభవాన్ని పూర్తిగా నా జీవితంలో ఎదసలపడి జీవిస్తూ ఉన్నాను ప్రభా. ఎందుకంటే నేను భూమి యొక్క పనులను పిలుచుకుని నాకు ఏమి ఇచ్చావో దాన్ని లెక్క ఒక రోజు తీసుకోబోతున్నావు. ఆ రోజు నా రక్షణ విషయమై, ఆ రోజు నా మార్గం విషయమై, ఆ రోజు నేను క్రీస్తుతో పాటు చనిపోయిన అనుభవం విషయమై అది అసలు చెప్పలేనప్పుడు కఠినంగా ప్రభాని సరి చేసుకుందాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మొదటి మాట ఇక్కడ బైబిల్ రాయబడుతుంది, భూమి యొక్క కొనల నుండి పిలుచుకున్నవాడు. ప్రభు మన కొనల నుండి పిలుచుకున్నాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా, ప్రతి విశ్వాసి కూడా,
నేనంటే సంఘ ప్రార్థనలో అన్నీ చెప్పొచ్చు, మేము ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి వాక్యం కొద్దిగా ఇదిగా ధ్యానించబడుతుంది. ప్రార్థన అవసరం దేని కొరకు? మన రక్షణ కాపాడుకోవడానికి. మారు మనసు, బాప్తిసం, ప్రభుతో పాటు ఏవైతే చనిపోయామో ఇవి ఇంకా బ్రతికి ఉంటే, ఈరోజు సంఘ ప్రార్థనలో బ్రతికున్న ఏవైతే చనిపోయినా కూడా ఇంకా బ్రతికుంటున్నాయో అవి పోగొట్టుకోవడం కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం భూమి యొక్క కొనల నుండి పిలువబడిన వారు, మనం ఎంత విలువైన వారు. ఇంకా అక్కడ చూసినట్లయితే ఆ 8వ వచనంలో ఒక మాట అంటాడు ప్రభు, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం, నా సేవకుడైన ఇశ్రాయేలు నేనేర్పరచుకున్న యాకోబు. మనం ఎవరమంటే ఏర్పరచబడిన వారు కాబట్టి ఆయన పిలుచుకున్నాడు. ఆయన ఎందుకు పిలుచుకున్నాడు అని తెలుసు, పిలిచి మనకి ఏమిచ్చాడో మనకు తెలుసు. పొందిన మనం వాటిని ఎంతవరకు కాపాడుకుంటున్నామో ఈ సంఘ ప్రార్థన ద్వారా దేన్నైతే పోగొట్టుకున్నామో దాన్ని సమకూర్చుకోవాలి. ఇది మొదటి మాట. అందుకే ఆయన వేయం చేర్చున్నాడు. ఎందుకంటే మనం సమకూర్చుకోకపోతే, మనం పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించుకోకపోతే, ఇదిగో ఆకాశం మేఘారుడే వచ్చుచున్నాడు, కడబోరం రోగతంతోనే శబ్దంతోనే మృతులైన వారు మొదట లెగుతారు, ఆ మీదట సజీవమై లేచుండే. మనం నిద్రించిన వారి కంటే ముందరికి వెళ్ళం, కానీ నిద్రించిన వారి తర్వాత మనం వెళ్ళినప్పుడు మన రక్షణ కాపాడుకోకపోతే, మనం మారుమనసు మనం పొందాల్సిన విషయంలో ఏ విషయంలో మారుమనసు పొందాడు అది పొందాలని ప్రభు మాట్లాడినప్పుడు పొందకపోతే, చనిపోయిన స్థితిని ఇంకా మరలా బ్రతికించుకున్నప్పుడు ఇదిగో ప్రభు ఎదుర్కోండి అని మాట్లాడినప్పుడు మనం ప్రభు యొక్క దగ్గరికి వెళితే రక్షణ విషయమై, మారు మనసు విషయమై లెక్కప్ప చెప్పాల్సిన దినాలు ఉంటాయి. అది అప్పచెప్పలేం మనం దేవునికి. ఎప్పుడు కూడా లెక్కప్ప చెప్పే స్థితి మనకు లేదు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలా? ఒక మాట చెప్పి నేను ముంగడికి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా 10 minutes ఉంది. ఒక మాట, ఒక పిల్లవాడికి లేదంటే ఒక వ్యక్తికి ఏదన్నా ఒక పని అప్పచెప్పామనుకోండి, భారంతో కూడిన పని అప్పచెప్పాం, అది తన వల్ల కాదు, తాను చేయలేడు. సపోజ్ ఒక చిన్న పిల్లవాడికి ఒక 50 kg వడ్లు బస్తా పెట్టామనుకోండి, తల మీద బియ్యం బస్తా, రైస్ బస్తా పెట్టాయా నువ్వు మొయ్యి అంటాం. మొయ్యగలుగుతాడా? 10-15 సంవత్సరాల పిల్లవాడు మోసినా ఒక అడుగు 2 అడుగులు వేస్తాడు, కింద పడిపోతాడు. ఏమంటాడు? నేను మొయ్యలేను అంటాడు. ఈరోజు విశ్వాసుల యొక్క స్థితి అంతే. అంటే విశ్వాసం దేవుని బిడ్డల స్థితి అంతే. మనం లెక్కప్ప చెప్పాలంటే మనం చెప్పలేము, మన వల్ల కాదు, దాన్ని మనం మొయ్యలేము కూడా. అందుకే సంఘ ప్రార్థనలో ప్రభు దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ విషయంలో నేను తప్పిపోయాను, ఈ విషయంలో జారిపోయాను, ఈ విషయంలో నువ్వు మాట్లాడుతున్న ప్రభు, నేను మారుమనసు పొందట్లా, ఎన్నో దినముల నుంచి నువ్వు మాట్లాడుతున్నావు, అయినా నేను మారుమనసు పొందట్లా. ఈరోజు మారుమనసు నాకు అవసరం. అంటే మారుమనసు పొందలేదంటే రక్షించబడలేదని కాదు, ఏదో ఒకటి ప్రభు మాట్లాడుతాడు, మనలో బలహీనత చూపిస్తున్నాడు. దాని విషయమై మనం మారుమనసు పొందాలి, రక్షణ కాపాడుకోవాలి. ఇది మొదటిది. భూమి యొక్క కొనల నుండి పిలుచుకున్నాడు కాబట్టి, మనల్ని ఆయనకి విలువైన వారుగా మనం చూసుకుంటాడు కాబట్టి, మనలో కూడా లోపాలు ఉండకోకుండా సంఘ ప్రార్థనలు సరి చేసుకోవాలి. ఇది మొదటిది. రెండవ విషయాన్ని చూద్దామండి. రెండవ మాట చూసినట్లయితే కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 5వ వచనం. సమయం లేదు, త్వరగా ముగిద్దాం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనం. 4-5 కలిసి ఉన్నాయి. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడు అని చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ రాబడిన రెండో మాట ఏంటంటే భక్తుల్ని సమకూర్చుకుంటున్నాడు. ఆయన వేం చేస్తున్నాడు? ఎందుకు? తన భక్తులు తన దగ్గరికి రావాలని. 2, వచ్చిన భక్తులు ఎడల ఆయన మౌనంగా ఉంటున్నాడు. మరి ఏం చేస్తున్నాడు ఆయన? మౌనంగా ఉండడు. భక్తులందరికీ అందరి ఎడల మౌనంగా ఉండరు. కానీ ఒకటైతే ఉంది, మనం అందరం ఎవరమే? ప్రభు యొక్క భక్తులమే, దేవుని యొక్క భక్తులమే. అయితే మనందరికీ ఏముంది? ఒక దినమున తీర్పు అన్నది ప్రభు సన్నిధిలో ఉంది. ధవళ సింహాసనం ఎదుట, ఆ కృపా సింహాసనం మీద ఉండే ధవళ సింహాసనం మీదకి వెళ్ళినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు సంఘం యొక్క స్థితిగతులను బట్టి సంఘంలో ఉన్న మనకి బైబిల్లో రాయబడిన రీతిలో ఆయా విధానంలో ఒక తీర్పులు అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, తన ప్రజలకి న్యాయం తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఏ న్యాయము? మనం అనుకుంటాం మనం ఎలాంటి వారమైనా మన పక్షాన్ని దేవుడు న్యాయం చేస్తాడని మనం అనుకుంటాం. మరి అట్లా అనుకున్నప్పుడు దావీదు పక్షాన్ని దేవుడు ఎందుకు న్యాయం చేయాల? దావీదు బెత్షెబాతో పాపం చేశాడు, సరే నా వాడే కదా, న్యాయం మంచిదే చేద్దాంలే అనుకున్నాడా? నా వాడైనా సరే పోనీలని అనుకున్నాడా? లేదు. ఎందుకంటే తనవాడైనా తనవాడు కానివారైనా, రక్షణ పొందిన వారైనా పొందిన వారైనా దేవుడు అందరికీ న్యాయవంతమైన తీర్పు తీరుస్తాడు. అందుకే బైబిల్ ఒక మాట రాయబడుతూ వచ్చింది, దేవుడు పక్షపాతి కాడు. ఆయన ఎప్పుడు పక్షపాతి కాడు. ఆయన తీర్పు అన్నది న్యాయవంతంగా ఉండేది. ఈరోజు తన భక్తులకి ఏం చేయాలని ఇష్టపడుతున్నాడు అంటే తీర్పు తీర్చాలని ఇష్టపడుతున్నాడు. ఆ తీర్పు ఎలా ఉండబోతుందంటే
మొదటి పేతురు రాసిన పత్రిక, అది అసలు ఎక్కడి నుండి ఆరంభించబడుతుంది? పేతురు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? ఈరోజు అర్థమవుతుందండి, ఎవరు దేని కొరకు ఆయన వేం చేయొచ్చున్నారు తెలుసా? భక్తుల కొరకు. మనం భక్తులుగా ఉండి, దేవుని బిడ్డలుగా ఉండి, దేవుని భయభక్తులు కలిగిన మన కొరకు ఆయన న్యాయం తీర్చడానికి వేం చేయొచ్చున్నాడు. ఆయన న్యాయమైన తీర్పు మన పట్ల జరిగించడానికి వేం చేయొచ్చున్నాడు. ఆయన తీర్చే తీర్పులో, ఆయన న్యాయవంతమైన తీర్పులో తన అని ఉండదు. అక్కడ న్యాయం ఉందా లేదని చెక్ చేసుకుంటాడు. ఈరోజు మనం దేవుని బిడ్డలమే, రక్షణ మార్మోసు పొందాం, భక్తులమే కాదని అంటలా. కానీ ఆ భక్తి ఎంతవరకు ఉంది? అందుకే బైబిల్ ఉంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? చాలా విషయాలు బైబిల్లో రాయబడుతూ వచ్చింది. భక్తులు అంటే మనకు బహుమానం ఇస్తారని కాదు. భక్తులు ఎడల వారిలో బలహీనతలుంటే, భక్తుల్లో లోపాలుంటే, దావీదు రాజు బెత్షెబతో పాపం చేసినప్పుడు దానిలో లోపం ఉంది. ఆ లోపాన్ని సరిచేయడానికి దేవుడు ఎంత కార్యం చేస్తూ వచ్చాడు. ఆ లోపాన్ని సరిదిద్దటానికి, అదే లోపముతో దావీదు రాజు ఈ లోకం విడిచిపెడితే ఎట్లా ఉండేదో దాన్ని సరిచేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రవక్త ద్వారా కూడా. ఈరోజు మనతో దేవుడు మాట్లాడేది ఏంటంటే, మనం భక్తులు అన్నది తర్వాత సంగతి. మన యొక్క భక్తి దేవునిలో దేవుడు తీర్పు తీర్చే కోణంలోకి వస్తే, ఒకవేళ మన భక్తికే దేవుడు తీర్పు తీరిస్తే, ఆ భక్తి నిలవబడకపోతే ఎట్లా ఉండేది ఆలోచించండి. అర్థమవుతుందండి? చాలా మనం భక్తి కలిగిన వారమే. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది అంటారు, బ్రదర్ నేను దరిదాపు ఒక 30 సంవత్సరాల నుంచి దేవుడు అంటే భక్తి కలిగిన వాడిని అంటాం. చాలా మంచిదే, 30 సంవత్సరాల నుంచి ప్రభు సేవిస్తున్నాం, 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చాలా వందనాలు దేవుడికి చెప్పొచ్చు. కానీ 30 సంవత్సరాల్లో భక్తి ఎంతవరకు ఉంది దేవుని మీద? చాలా వరకు మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నీ మీద ఉన్న భక్తిలో నేను తొలిపోయేటట్టున్నానా, లేదా నాకున్న భక్తిని బట్టి నాకు తీర్పు వస్తుంది. సరైనటువంటి భక్తి కలిగి నేను ఉండకపోతే, సరైన భక్తి నాలో లేకపోతే నేను కఠినమైన తీర్పుని తెచ్చుకుంటా. వద్దు ప్రభా, ఈ రోజు నుండి నీ యందు నిజమైన భక్తి కలిగి జీవించాలి. నిజమైన భక్తి కలిగి ఉంటే దేవుని పొందనాలి. భక్తులు ఎడని తప్పిపోయి ఉంటే, దేవుని అందరి భయభక్తుల విషయాలు ఎడని తప్పిపోయి ఉంటే సరి చేసుకోవాలి సంఘ ప్రార్థనలో. ఎందుకంటే కన్నురెప్ప పాట్లు ఆయన రాబోతున్నాడు. మా దగ్గర అంతా కూడా సమయం ఉంది కాబట్టి ఒక మాట చెప్పేస్తున్నా. నర్సాపూర్లో సేవ చేస్తూ ఉంటాను. మా దగ్గర అంతా కూడా ఆరాధన కూడా అన్ని రాకడ గురించి వర్తమానాలే. బైబిల్ స్టడీకి కూడా రాకడ గురించి. బైబిల్ స్టడీ అయితే యేసు క్రీస్తు ప్రభువు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది, 7 విషయాలు. ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది, ఇంకా కంప్లీట్ అవ్వాల. ఎందుకంటే అంత ఇది చివరి దినాలు. ఇక ప్రేమలు ఆప్యాయత గురించి చెప్పుకునే దినాలు అయిపోయినాయి. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఇది అంత్య దినములు, అపాయకరమైన కాలములు. ఈ దినములో మనుషులు ఎలా ఉంటారంటే స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. చాలా కోణాల్లో మనుషులు జీవిస్తూ ఉంటారంట. భక్తి అన్నది వెళ్ళిపోయి ఇవన్నీ మనుషుల్లోకి వచ్చేస్తాయి. ఈరోజు మనం ఎంతైతే దేవుని మీద భక్తి కలిగి ఉన్నామో ఆ భక్తిని బట్టి మనకు తీర్పు అన్న దేవుని దగ్గర ఉంది. అంటే ఎందుకంటే చాలా జాగ్రత్తగా మనం భయభక్తులు కాపాడుకోవాలి. తమ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ ఎలా కాపాడుకోవాలో భక్తి కూడా అలా ఉండాలి. అది ప్రాముఖ్యమైన అంశము. ఇది 2వ మాట. 3వ మాట చూద్దారండి. 3వదిగా చూసినట్లయితే కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. నేను ముగిచ్చేస్తున్నాను, ఇంకా సమయం అయిపోయింది. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. 4 కలిసి ఉండయి. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుడికై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులు నా యొద్దకు సమకూర్చుడని. కాబట్టి ఇక్కడ ఆయన మౌనంగా ఉంటున్నా. ఎవరు? పరిపూర్ణమైన సౌందర్యం గల సియోన్లో దేవుడు ప్రకాశించుతున్నాడు. ప్రకాశించుతున్న దేవుడు, సియోన్ నుండి ప్రకాశిస్తున్న దేవుడు ఎలా ఉన్నాడంటే, దేవుడు వేం చేస్తున్నాడు కానీ మౌనంగా ఉండడు. మరి ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా మనం చూసిన కోణంలో భూమి యొక్క కొనం నుండి పిలుచుకున్నాడు కాబట్టి పిలుచుకున్న వారికి రక్షణ, మారుమూసు బాప్తిస్మం ఇచ్చాడు. వాటిని బట్టి లెక్క తీసుకోబోతున్నాడు. రెండోదిగా చూసినట్టయితే భక్తులు, అంటే ఏదైతే దేవుని యందు భయభక్తులు కలిగి మనం భక్తులుగా జీవిస్తున్నామో మన భక్తి ఎంత ఉంది, నిజమైన భక్త, నిజం కాని భక్త, వేషధారంతో కలిగిందా, యథార్థమైనదా, ఆ భక్తికి తగిన తీర్పు ఆయన న్యాయం తీర్చబోతున్నాడు. ఇది 2. 3వదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట కీర్తన గ్రంథం 50వ అధ్యాయం
4-5 వచ్చిన రాయబడినట్లు నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని అంటున్నాడు. ఆయన ఎందుకు వేయించేస్తున్నాడంటే తన భక్తుల కొరకు వారిని దగ్గరికి సమకూర్చుకోవడానికి. ఎందుకు సమకూర్చుకోవడానికి? ఈరోజు ప్రభు ఎందుకు వేయించేస్తున్నాడు? నేను ఒక మాట అడగమంటారా? సండే రోజు సహజంగా ఎంతమంది వస్తారు ఇక్కడ? మ్యాక్సిమం ఎంతమంది రావచ్చు? ఒకరన్నా చెప్పండి. ఒక 100 వస్తారా? ఎంత వస్తారు? పెద్దగా జనరల్గా అడుగుతున్నా. ఒక 100 మెంబర్స్ వస్తారు కదా. 100 మెంబర్స్ వస్తారు అనుకోండి సమకూర్చుకోవడానికి. ఈరోజు సంఘ ప్రార్థనకి ఎంతమంది సమకూర్చబడ్డారు? అందుకే నాకు మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక సేవకుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, బ్రదర్ మీ సంఘం ఎంతమంది అని అడిగాడు. ప్రశ్న ఇచ్చాడు, మీ సంఘం ఎంతమంది? నేను అన్నాను ఒక 100-120 మంది వస్తారన్నా. అంటే సంఘ ప్రార్థనకి ఎంతమంది వస్తారన్నాడు. సంఘ ప్రార్థన కంటే ఒక 10 మంది లోపు వస్తారన్నారు. ఆయన ఏమన్నాడు తెలుసా? సంఘం అంటే 10 మంది. ఏమన్నారు? సంఘం అంటే 10 మంది. మరి మిగతా వాళ్ళు అన్నంటే వాళ్ళకంత బాధ్యత లేదు, సంఘముగా చేరి ప్రార్థన చేసే బాధ్యత లేదు, మర్చిపోతున్నారు. ఎగ్జాంపుల్, ఎవరైనా జాబ్ హోల్డర్స్ ఉండి టైం సెట్ కాకపోతే అది వేరు. ఖాళీగా ఉండ కూడా చాలా మంది మందిరానికి రాలేరు. కొందరైతే రాలేక కూడా కాలక్షేపాన్ని చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఒక విషయం ఏమంటుందంటే భక్తుల్ని సమకూర్చమంటున్నాడు. ఎక్కడెక్కడ భక్తులు ఉన్నారో వాళ్ళందరినీ సమకూర్చండి. ఎందుకు సమకూరుస్తున్నాడు? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఇప్పుడు భక్తులు ఎందుకు సమకూర్చుకుంటున్నాడంటే, ఎందుకు సమకూర్చమన్నాడంటే భక్తుల్లో నుండి ఏర్పరచబడిన వారిని తీయటానికి. ఏ భక్తులైతే ఉన్నారో, ఏ భక్తి కలిగి జీవిస్తున్నారో, ఆదివారం భక్తి పరులైనా, లేకపోతే సంవత్సరానికి ఒకసారి అయినా, లేకపోతే పండగలకు వచ్చే భక్తులైనా అందరినీ ఒకసారి సమకూర్చు. వారిలో నుండి ఏర్పరచబడిన వారిని తీయబోతున్నారు. ఈరోజు మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే ఏర్పరచబడిన స్థితిలో ఉండాలి, అంతేకాని పిలువబడినటువంటి అనుభవం ఉండకూడదు. భక్తుల్ని సమకూర్చే దేనికంటే భక్తుల్లో నుండి నిజమైన వారిని ఏర్పరచుకోవడానికి, నిజమైన వారిని ఆయన తీసుకోవడానికి. 10,000 మందిలో అతి కాంక్షణీయుడు బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఎంతమంది భక్తుల్లో ఉండా మనం నిజమైన భక్తి కలిగి నిజమైన భక్తులుగా ఉంటే ఆయన మనం సమకూరుస్తుంది దేని కొరకు అంటే ఏర్పరచుకోవడానికి. దేని కొరకు ఏర్పరుస్తున్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనాలు చూసినట్టయితే యోహాను సువార్త 14:2 ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. ఈ మాట చదివి చేద్దాం. యోహాను సువార్త 14:2. నా తండ్రి అంట అనేక నివాస స్థలము కలవు, లేని మీతో చెప్పదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చూడండి, ఎవరికి స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాడు? ఏర్పరచబడిన వారికి, పిలువబడిన వారికి కాదు, భక్తులందరినీ సమకూరుస్తున్నాడు. సమకూర్చిన వారిలో నుండి ఏర్పరచుకుని వారికి సిద్ధపరిచిన స్థలాన్ని ఇవ్వడానికి వెళ్ళాడు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? ఏర్పరచబడిన అనుభవం ఉంటామా, సిద్ధపరచబడిన అనుభవం పరీక్షించుకుందాం. ఇది ఎన్నో మాట? ఇది అక్క 3వది. ఇక ఈ మాట చదివి సమయం అయిపోయింది కాబట్టి ముగిద్దామండి. ఇక 4వదిగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేట ఆయన చేతిలోనున్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్లో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఇక 4వదిగా ఆయన ఎందుకు వేయించేయుచున్నాడు? సేవల నుండి వేయించేయుచున్నాడు. మౌనంగా ఎందుకు ఉండలేదంటే, ఒకటి, మొట్టమొదటిగా ఆయన భూమి కొనల నుండి పిలుచుకున్న వారికి రక్షణ మార్మస్ బాప్తిస్మం ఇచ్చాడు కాబట్టి దాన్ని బట్టి లెక్క తీసుకోబోతున్నాడు. 2వదిగా చూసినట్లయితే ఇప్పుడే చెప్పబడిన మాట. 2వది ఏంటి? మర్చిపోయారా? న్యాయం తీర్చడానికి, భక్తుల యొక్క భక్తిని బట్టి. 3 భక్తులను సమకూర్చి వారిలో నుండి ఏర్పరచుకుంటున్నాడు ప్రజలు. 4వ మాట ఇక్కడ రాయబడింది అంటే జాగ్రత్తగా గమనించండి. 12వ వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్లో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చి వేస్తున్నాడంట. ఇది ప్రాముఖ్యమైన మాట. ఇప్పుడు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? ఎందుకంటే ఆల్రెడీ గోధుమను కొట్లో వేసేసాడు. మిగతాది ఏముంది అక్కడ? చెప్పాలి, ఏముంది అక్కడ? ఏమన్నా పొట్టు ఉంది. ఇప్పుడు ఈ పొట్టుని ఏం చేయాలా? కాల్చేయాలి. సో ఇప్పుడు ఆయన మౌనంగా ఉంటలే. ఆయన ఏం చేయబోతున్నాడు? గోధుమలు కొట్లో వేసేసి గోధుమల నుండి తర్వాత వచ్చినటువంటి పొట్టునంతా కూడా కాల్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ప్రతి విశ్వాసి కూడా, దేవుని బిడ్డలు అనబడుతున్న మనం అందరం కూడా పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కొట్లో వేయబడిన గోధుమల వలె ఉన్నామా,
లేదంటే కాల్చివేయబట్టడానికి సమీపం ఉన్న పొట్టు వలె ఉన్నామా? పొట్టు ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా వ్యవసాయం చేసినప్పుడు, చాలామందికి వ్యవసాయం తెలుసు, పెద్దవాళ్ళకి ఇంకా, వ్యవసాయం చేసినప్పుడు ఒడ్లు అంటే కోత కోసిన తర్వాత చక్క నూర్పిడి చేసిన తర్వాత ఒడ్లన్నీ కూడా ఏం చేస్తామంటే ఒక చోట పోగు చేసి వాటిలో ఒక పాత్రలో ఒక దాంట్లో తీసుకుని ఇట్లా పోస్తూ ఉంటే గాలికి ఏమవుతుందంటే ఒడ్లు ఇక్కడ పడిపోతే దాని పొట్టు వెళ్ళిపోతూ ఉండేది. చూసారు ఎప్పుడైనా? ఎందుకంటే నేను వ్యవసాయం చేశాను, దాదాపు చాలా సంవత్సరాలు వ్యవసాయం చేశాను. చిన్నప్పుడు వెళ్ళిపోతూ ఉండేది. వెళ్ళిపోతూ ఉంటే ఏమైపోద్ది అంటే ఆ పొట్టంతా ఒక చోటకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఒడ్లు మొత్తం మంచిగా తీసుకొచ్చి ఇంకో చోట పెడతారు, అక్కడ దగ్గర పెడతారు. ఇంకా దగ్గర వచ్చి ఏం చేస్తారంటే ఇంకొద్దిగా పొట్టు ఒడ్లు కలిసి ఉన్న వాటిని మరలా పోస్తారు. మరలా పోసిన తర్వాత ఏవైతే పొట్టులో కలిసిపోయినా అవి కూడా ఇక్కడ ఆగిపోతాయి, పొట్టు మొత్తం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినటువంటి పొట్టంతా కూడా ఏం చేస్తారంటే కాల్చివేస్తారు. ఇక అది పనికిరాదని అర్థం. ఒకరోజు మన విశ్వాస జీవితం కానీ, ఒకరోజు మన క్రైస్తవ జీవితం కానీ, పొట్టమ్మ వేయబడినటువంటి క్రైస్తవ జీవితమైన, విశ్వాస జీవితమైన, ప్రార్థన జీవితమైన ఒకరోజు ప్రభు కాల్చివేస్తే, అది నిష్ప్రయోజకమైనదిగా ఉంటే, అది పనికిరానిదిగా ఉంటే మనం ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. ఈరోజు మనం గోధుమల వలె ఉండాలి. ఆయన వేయించేస్తుంది దేనికి? గోధుమలుగా ఉంచడానికి. గోధుమల పంటలో గురుగులు వచ్చినాయి తీసేయమని చెప్పి అన్నాడా? లేదు, కొంతకాలం ఉంచు, కోతకాలం దాన్ని వేరు చేద్దామన్నాడు. ఈరోజు గోధుమలుగా ఉండకపోతే, గోధుమలు గురుగుల్లో కలిసిపోతే, లేదా గోధుమలు పొట్టులో కలిసిపోతే నష్టపోయేది గోధుమే. అన కదా, నష్టపోయేది గోధుమ కిందే. ఈరోజు మనం క్రైస్తవం, మనం దేవుని బిడ్డలం, మనం విశ్వాసం, మనం చేసే ప్రార్థన ప్రభువులో కలిసి ఉండాలి, కానీ లోకానికి సంబంధించిందిగా ఉండకూడదు. ప్రతి దేవుని బిడ్డ కూడా పరీక్షించుకోవాల్సిన, నేను నిజమైన గోధుమ గింజని. పొట్టు కాల్చివేయబడుతుంది. ఆ పొట్టు ఏంటంటే మనలో ఉండే లోకం. చాలామంది రక్షణ మారుమూసి బాప్తిసం పొందిన అబద్ధాలు ఆగరు, మోసం చేసే ఆగరు, బూతు మాటలు ఆగరు, తిట్టే తిట్లు ఆగరు, కోపాలు ఆగవు, ఎవరినన్నా అసహించుకునేది ఆగదు. ఇవన్నీ కారణం ఏంటి? పొట్టిదంతా. అర్థమవుతుందండి? అబద్ధము, మోసం చేయటం, దొంగతనం, ఎదుటి వ్యక్తిని హానికరంగా మాట్లాడటం, దోషకరంగా మాట్లాడటం, ఇవన్నీ పొట్టు. ఇవన్నీ ఆల్రెడీ తీసేసే పరిశుద్ధంగా సియోన్లోకి దేవుడు మనల్ని, ఇదే ఈ యొక్క గోధుమల పొట్టు ఏంటంటే ఈ సియోన్లోకి మనం పరిశుద్ధమైన గోధుమలుగా తీసుకొచ్చాడు. ఈ గోధుమల్లో మరలా పొట్టు అన్నది ఉండకూడదు. అందుకే ఏం చేయాలంటే ప్రతి మీరైనా, నేనైనా, ఎవరమైనా, సేవకులమైనా సరే అట్లా గోధుమల వలె ఉండాలి. ప్రభా, నేను ఎప్పటికీ గోధుమల వలె ఉండాలి. నాతో పాటు గురిగింజలు ఉండొచ్చు, నాతో పాటు గురుగులు ఉండొచ్చు, నాతో పాటు పొట్టు ఉండొచ్చు, ఏముండా నేనైతే ప్రత్యేకమైన క్రైస్తవ జీవితం జీవించాలి. ఈరోజు నేను కాల్చివేయబడే స్థితి నాకు ఉండకూడదు. ఈరోజు నా విశ్వాస జీవితం, ఇంత క్రైస్తవ జీవితం జీవించి, ఇంత ప్రార్థన జీవితం జీవించి, ఓ రోజు ధవళ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఆయన, ఇదిగో నువ్వు చేసిన ప్రార్థన ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, విశ్వాసే కాదంట్లో, కానీ నువ్వు సరి చేసుకోలేని ఇన్ని ఉండి, ఆ రోజు సంఘ ప్రార్థన వర్తమానం చెప్పిన నువ్వు సరి చేసుకోలేదు, సరి చేసుకోమని చెప్పిన, కాబట్టి దాన్ని బట్టి ఇదిగో తీర్పు ఉంది అని అంటే, తీర్పుకి వెళ్ళటానికి ఒక చిన్నదైన చాలు మన జీవితంలో బలహీనత, చెప్పలేం. కాబట్టి ప్రియులారా, బైబిల్ చెప్తుంది పొట్టు కాల్చివేయబడుతుంది. ఈరోజు ప్రార్థన ద్వారా మనలో ఉన్న పొట్టును కాల్చేసుకోవాలి. మనం చేసే ప్రార్థన ద్వారా మనలో ఉన్న పొట్టు కాల్చివేయబడాలి. కాబట్టి వాక్యం ఎలాంటిది? రెండంచుల వాడిగల ఖడ్గం లాంటిది, కాబట్టి అగ్ని లాంటిది కూడా చెప్పుకోవచ్చు. మనలో ఉన్న ప్రతి పొట్టు అంటే లోకానికి సంబంధించినవి కానీ, ఆ శత్రువుకు సంబంధించినవి కానీ, ఇంకా ఏమైనా మనలో ఉంటే, ఎందుకంటే ఈ రాత్రి ప్రభు రాబోతున్నాడు అనుకోండి, ఈ క్షణం ప్రభు వస్తే ఆ పొట్టు ఉంటే నష్టపోతాం. ఒరిజినల్ గోధుమలుగా సియోన్లో మనల్ని పెట్టాడు. ఆ సియోన్లో మనం ఒరిజినల్ గోధుమల వలె ఉండాలి. పొట్టు మనతో పాటు రాకూడదు. పొట్టు వచ్చింది రాకూడదు, దాన్ని కాల్చివేసుకోవాలంటే ప్రార్థన. ప్రభా, ఈ అబద్ధం నాలో పొట్టు కాల్చివే, ఈ ఆలోచన ఉంది కాల్చివే, ఇది ఉంది నాలో కాల్చివే. సో మన జీవితంలో ప్రార్థన ద్వారా ఏ పొట్టు అయితే మనల్ని సమీపంగా వస్తుందో మనకి, అది మనల్ని అంటకు మునిపే ప్రార్థనలో మోకాళ్ళ నుంచి మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా పట్టుపోయింది. ఈ మాట చూసి ప్రార్థన చేద్దాం, ప్రార్థన ప్రవేశిద్దాం. నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. ఈ మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన మౌనంగా ఉంటున్న సియోన్లో వేయం చేయుచున్నాడు, క్షమించండి, ఆయన మౌనంగా వేయం చేయుచున్నాడు, మౌనంగా ఉండడు. మరి ఏం చేస్తున్నాడు? ఏం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంటే వాని క్రియలు చొప్పున ప్రతి వానికి జీతం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు సంఘ ప్రార్థనలో
మనల్ని మనం పరీక్షించుకుందాం, మనం ఏ జీతం పొందబోతున్నాం. పైన ఒక మాట అంటాడు, పై వచ్చిన చదివినట్లయితే 10వ వచనం, మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథం ముందున్న ప్రవచన వాక్యంలో ముద్ర వేయవల కాలము సమీపమై ఉన్నది. అన్యాయం చేయవాడు ఇంకొన అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకొన అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. మనం ఈ చదవబడినటువంటి 11వ వచనములు ఎక్కడ ఉన్నాము? అన్యాయం చేయవాడు అన్యాయం, పవిత్రుడైన వాడు పవిత్రుడు, నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉండనేమో. మనం ఏ కోణంలో ఉండవు. బైబిల్ అంటుంది కదా, వాని క్రియల చొప్పున. ఈ కోణంలో ఉండవారిని అట్లాగే ఉంచు, వాని క్రియల చొప్పున, అంటే వారి క్రియల చొప్పున బహుమానం ఇస్తానన్నాడు. ప్రియులారా, అతి త్వరలో మనం బహుమానం పొందబోతున్నాం ప్రభు దగ్గర. ఆకాశం మేఘారుడే త్వరగా రాబోతున్నాడు, మహామహిమతో రాబోతున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే మనందరూ సంతోషం ఏంటంటే ప్రభు వస్తాడు, నేను వెళ్ళిపోతాను ఈ లోకం నుండి, ఈ కష్టాలు ఈ బాధలు నాకు వద్దులే, వెళ్ళిపోతాను ప్రభు దగ్గరికి అనుకుంటాం. ఒక విషయం ఏంటంటే వారి క్రియల చొప్పున మనం ఈ భూమి మీద ఏదైతే క్రియాపూర్వకమైన జీవితాన్ని జీవించామో దాని బహుమానం మనకి ఇవ్వటానికి ఆయన వస్తున్నాడు. దాని బహుమానం మనకి ఇవ్వటానికి వస్తున్నాడు. ఒక ప్రశ్న, వాక్యం అయితే అయిపోయింది, ఒక ప్రశ్న నేను అడుగుతా, సమాధానం చెప్పగలిగితే చెప్పండి. ఎత్తబడిన సంఘం అంతా కూడా పరలోక రాజ్యానికి వెళ్తుందా లేదా? చెప్పండి. సంఘం ఎత్తబడుతుంది కదా. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, మొదటి పత్రికలు అంటాడు కదా, కడబోరం మ్రోగుతోనే మృతులైన వారు లేస్తారు, ఆ మీదట సజీవమైన నిల్చుండి మనం కూడా లేచాయని ఎదుర్కొంటాం ఆకాశ మండలం మీద రాయబడుతుంది. సంఘం అంతా అంటే సంఘానికి వచ్చేవారు కానీ, మందిరానికి వచ్చేవాడు కానీ, ప్రభు రక్తం ధర కడగబడిన వారు అందరూ కూడా పరలోకానికి వెళ్తారా వెళ్ళరా? చెప్పండి. వెళ్తారా వెళ్ళరా? సరే, ఇప్పుడు చెప్పను, కొంతకాలం అయిన తర్వాత మరలా ఎప్పుడైనా అవకాశం ఇచ్చినప్పుడు మీకు చెబుతాం. ఎందుకంటే సమయం మీకు ఇస్తున్నాం, ఆలోచించేయండి బాగా. ప్రియులారా, ఒక్కటే మాట, రక్షణ మారుమనసు బాప్తిసం పొందిన ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, జీవ గ్రంథంలో అతని పేరే మాత్రమును తుడిచివేయనంటే తుడిచేయటానికి అవకాశం ఉందనే అర్థం. అది ఇప్పుడు అర్థమవుతుందండి. అవకాశాలు ఉన్నాయి. జీవగ్రంథంలో పేరు లిఖించబడిందంటే సియోన్ నుండి, ఇక్కడ సనతనర్ సియోన్ నుండి మన పేరు పరలోక రాజ్యంలో లిఖించబడింది జీవగ్రంథంలో. మరలా పేరు తుడిచిపెట్టడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఈరోజు వారి క్రియల చొప్పున ఆయన మౌనంగా ఎందుకుంటున్నాడు తెలుసా? మనం అనుకుంటాం ఎన్నో తప్పు చేసేవాడు తప్పులు చేస్తూనే ఉంటున్నాడు, ఆయన దేవుడు ఏం చేస్తున్నాడు, ఎందుకు చూస్తున్నాడు? మణిపూర్లో గొడవలు జరుగుతున్నాయి, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? మన దగ్గర గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు మౌనంగా ఉన్నాడు? స్వార్థకి వెళ్తున్నాం, కేసులు పెట్టారు, దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన మౌనంగా ఉన్నాడంటే దాని తర్వాత భయంకరమైన ప్రళయం రాబోతుందని అర్థం. ఊరకనే కాదు, తీర్పు ఉంది. దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభా నేను నీ పాదాల దగ్గరికి వస్తాను. ఈరోజు ప్రార్థన చేయడానికి నీ దగ్గరకు వస్తున్నా. బహుశా నా జీవితంలో నేను తీర్పు పొందడానికి సిద్ధంగా ఉండనేమో, నాకు తెలియకోకుండానే నాలో ఏదో ఒక బలహీనత నీ ఎదుటి కనబడచ్చు. వాని క్రియలు చొప్పునన్నావు ప్రభా, నా క్రియలను బట్టి నేనే నష్టం తెచ్చుకోకుండా బహుమానం పొందాలి. ఆ బహుమానం నాకు అనుగ్రహించు. ఈరోజు నాకు అది కావాలి ప్రభా. నువ్వు మౌనంగా ఉండవంటే, నేలో బలహీనత ఉండా, నువ్వు మౌనంగా ఉండవంటే ఒక దినాన్ని నేను తీర్పు రావచ్చు. ఆ తీర్పు రాకమునిపే నువ్వేం చేస్తున్నావు నేను సరి చేసుకుంటానని ఈరోజు నేను సరి చేసుకుంటున్నా. ఈరోజు నేనే కాదు, నా కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, ఒకవేళ మందిరంలో నా వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ సరి చేసుకుంటా. వాట్ ఎవర్ మేబీ, ఏదుండా ఈరోజు నేను సరి చేసుకుంటా. ఎందుకంటే ఈ క్షణం నువ్వు వస్తే నేను నీ దగ్గర ఉండాలి. నువ్వు న్యాయం తీర్చబోతున్నావు నా భక్తిని బట్టి, నన్ను సమకూర్చి ఏర్పరచబోతున్నావు ప్రభా. అన్నీ కొనల నుండి పిలుచుకున్నావు. నా రక్షణను కూడా ఒకరోజు నేను లెక్క చెప్పాలి, నా మార్మస్కి, నా బాప్తిసాన్ని కూడా నేను లెక్క చెప్పాలి. అది చెప్పే స్తోమత నాకు లేదు. కాబట్టి వాటి విషయమే క్షమాపణ అడుగుతున్నాను. నన్ను సరిచేసి నీ యొక్క సంఘంలో ఒక అవయవంగా చేర్చావు కాబట్టి అవయవంగా నేను జీవిస్తూ ఈ లోకము విడిచేంత వరకు కూడా పరిశుద్ధత, పవిత్రత నేను పోగొట్టుకోకుండా, దేవుని తీర్పులోకి రాకుండా, తీర్పు నుండి తప్పించబడి పరలోక రాజ్యం, మరణం నుండి తప్పించబడి జీవంలోకి దాటి వెళ్ళే అనుభవంలోకి నన్ను తీసుకురా ప్రభు అని ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని అలా తీసుకురా ప్రభు అని ప్రార్థించదు. అంటే ప్రార్థన మనం సియోన్లో ఉండి, సియోన్ కొరకు, మన కొరకు, అటు రీతిలో విశ్వాసులు ఇక్కడ ఉన్న వారందరూ కొరకు మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్న బలహీనత నుండి దేవుడు మౌనంగా ఎందుకున్నాడు అర్థమవుతుందండి. తీర్పు కొరకు, ఆ తీర్పులో మనం రాకుండా తప్పించబడి దేవుని రాజ్యానికి వెళ్ళడం కొరకై మనకు ఒక అవకాశం ప్రభు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు. కాబట్టి యేసు ప్రభు నామం, యోహాను సువార్త 13:14 వచ్చిన వాళ్ళు అన్నాడు, నా నామను మీరు నన్నేమో అడిగినా నేను ఇస్తానన్నాడు, తండ్రిని ఏమో అడిగిన ఇస్తానన్నాడు. ఆయన నామాన్ని అడుగుదాం ప్రభా, ఇదిగో నాలుగు బలహీనత నుండి సరిచేయి. ఈ రాత్రి నువ్వు వస్తే నేను దేవుని రాజ్యం నుండి విడబడకూడదు,
దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. నాలో బలహీనతలు ఉండే సరిచే ప్రభు అని సంఘ ప్రార్థన సరి చేసుకుందాం. సంఘానికి ఏం అవసరం ఉండే వాటి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన బహుమానం ఇచ్చినట్టు ప్రభు సాయం చేయడం. ఆమేన్.